నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం. నాకు జరిగిన ఆత్మ సాక్షాత్కార అనుభవాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను సిద్దిపేటకు చెందిన రజితను. భగవత్ ధర్మంలో నా జీవిత ప్రయాణం సమూల మార్పుకు లోనైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 5 ఏళ్ల బాలికగా భగవద్ ధర్మంలో చేరాను. ఆ సమయంలో మా తల్లిదండ్రులు సత్సంగాలకు క్రమం తప్పకుండా హాజరవుతుండేవారు. శ్రీ అమ్మా భగవానుని స్తుతిస్తూ భజనలు పాడేవారు. అయితే అప్పుడు నాకు అమ్మా భగవానులపై నమ్మకం లేదు. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరు. విద్యుత్ సరఫరా ఒకవేళ ఆగిపోతే దీపం వెలిగించమని మా తల్లిదండ్రులు నాకు సూచన చేశారు. శ్రీ భగవాన్తో, భగవాన్, నేను మిమ్మల్ని నమ్ముతున్నానని, ప్రేమిస్తున్నానని నేను ఈ దీపాన్ని వెలిగించడం లేదు, కానీ నాకు వెలుతురు కావాలి కాబట్టి వెలిగిస్తున్నాను అని చెబుతూ అయిష్టంగానే దీపం వెలిగించాను. ఆ క్షణంలో ఒక అసాధారణ ఘటన జరిగింది. నా చెంప మీద ఎవరో గట్టిగా కొట్టినట్లు అనిపించింది. నన్ను ఓదార్చడానికి ఎవరూ లేరు. నాకు చాలా బాధ అనిపించింది. నేను పైకి చూసేసరికి శ్రీ భగవాన్ నన్ను చూసి నవ్వుతున్నారు. ఆ క్షణం ఆశాంతం నన్ను ఒక కుదుపుకు గురి చేసింది. నేను వారి దైవిక ఉనికిని అనుభవించాను. నేను శ్రీ భగవాన్తో, ఈ క్షణం నుండి నేను మిమ్మల్ని భగవంతునిగా ఆరాధిస్తాను అని చెప్పాను. దాసాజీలు నిర్వహించే వరయజ్ఞాలలో నేను శ్రీ భగవానుని, ఈ క్షణం నుండి నేను మీపై విశ్వాసం ఉంచుతున్నాను, కానీ దయచేసి ఒక విషయం నాకు వాగ్దానం చేయండి. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళినా సరే మీరు నా చేయి వదలొద్దు అని ప్రార్థించాను. ఆ అనుభవం తర్వాత దాదాపు 7.5 పాటు భగవద్ ధర్మానికి దూరమయ్యాను. ఆ సమయంలో నేను ప్రయత్నించిన ప్రతి దానిలో వైఫల్యాన్ని ఎదుర్కొన్నాను. కానీ నాలో చాలా లోతుగా ఏదో నన్ను ధర్మం వైపు లాగుతూనే ఉంది. నేను ప్రార్థించినట్లుగానే ఆ సమయంలో కూడా శ్రీ భగవాన్ నన్ను విడిచిపెట్టలేదు. వారు నన్ను ప్రేమతో తిరిగి సేవలోకి తీసుకొచ్చారు. నా పెళ్లి సమయం వచ్చేసరికి మా తల్లిదండ్రుల దగ్గర ఒక్క పైసా కూడా లేదు. పెళ్లి సంబంధం గురించి మీరే అంతా చూసుకోమని శ్రీ భగవాన్ను ప్రార్థించాను. భగవాన్ నాకు మంచి భర్తను వరంగా ఇచ్చారు. నేను ఇప్పుడు ఒక అబ్బాయి, ఒక అమ్మాయికి తల్లినయ్యాను. వారిని నేను శ్రీ అమ్మా భగవానుల భక్తులుగా పెంచుతున్నాను. నేను 2024 సంవత్సరం నవంబర్ 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు నేమంలో జరిగిన భక్తి జ్ఞాన యజ్ఞం పార్ట్ 1లో పాల్గొన్నాను. యజ్ఞం జరుగుతున్న సమయంలో నేను నా బాంధవ్యాలను లోతుగా పరిశీలించాను. నన్ను ఆలోచనలు ఇబ్బంది పెట్టకుండా ఉండే లోతైన అంతరంగ ప్రశాంతతను అనుభవించాను. 2024 సంవత్సరం నవంబర్ 26 నుండి 28వ తేదీ వరకు సత్యలోకంలో జరిగిన భక్తి జ్ఞాన యజ్ఞం పార్ట్ 2లో నాకు మరింత లోతైన పరివర్తన అనుభవాలు కలిగాయి. అనంత కోటి ప్రణామములు శ్రీ అమ్మా భగవాన్.